హాయ్ ఎవరీవన్, మనలాంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం ఒక జీకే జిఎస్ బుక్ కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఈరోజు అయితే ఒక బుక్ అయితే రివ్యూ చేద్దాం. అదే ఫ్యాట్మ్యాన్ సెకండ్ ఎడిషన్. ఇందులో ఒక సింగిల్ బుక్లోనే మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంకా జనరల్ సైన్స్ అయితే ఉన్నాయి. వన్ వీక్ బ్యాక్ అయితే నేను ఈ బుక్ అయితే ఆర్డర్ చేసినాను. ఈరోజు మార్నింగ్ అయితే మనకు డెలివరీ అయ్యింది. చూద్దాం ఫ్రెండ్స్. ఇదే మన ఫ్యాట్మ్యాన్ సెకండ్ ఎడిషన్ బుక్. బుక్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. వచ్చేసింది మన ఫ్యాట్మ్యాన్ సెకండ్ ఎడిషన్ బుక్. చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో అయితే మనకు ఆల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్. ఈ టాపిక్స్ ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనకు చాలా అర్థమయ్యే విధంగా డయాగ్రామ్స్ రూపంలో కలర్ఫుల్గా ఉన్నాయి. అలానే ఫ్లో చార్ట్స్ కూడా మనకు బాగా ఉన్నాయి, చాలా ఈజీగా అర్థమవుతున్నాయి చూస్తుంటే. లెటర్స్ కూడా కొంచెం బోల్డ్గానే ఉన్నాయి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఈ బుక్ ఎలా ఉందో చూద్దాం. ఇదైతే మనకు ఫ్యాట్మ్యాన్ సెకండ్ ఎడిషన్. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్. వీళ్ళైతే మనకు ఫస్ట్ ర్యాంకర్స్ అంట. బుక్ అయితే మనకు కలర్ఫుల్ అయితే ఉంది. జియోగ్రఫీ, హిస్టరీ అనేది ఉన్నాయి, పాలిటీ, ఎకనామిక్స్, ఇంకా మనకు సైన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ కూడా ఉంది. ఇంకా స్ట్రాటజీ కూడా కవర్ ఉన్నాయి. జియోగ్రఫీ పిక్చర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి. మనకి ఈ ఫ్లో చార్ట్ రూపంలో అయితే అర్థమయ్యే విధంగా ఇచ్చారు. ప్రతి ఒక్క టాపిక్కి ఫ్లో చార్ట్ అయితే ఉంది ఇక్కడ, చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టాపిక్ అయితే కవర్ చేశారు వీళ్ళు. డయాగ్రామ్స్ కూడా కలర్ఫుల్గా ఇంకా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఇలాంటి మీమ్స్ కూడా మనకు మధ్యలో చదివేటప్పుడు ఫన్నీ కనిపిస్తాయి, బోరింగ్ కూడా ఉండదు. మనకు ఏన్షియంట్ హిస్టరీ మనకు ప్రతి టాపిక్లో అయితే ఫ్లో చార్ట్ ఉండడం జరిగింది. ఇక్కడ పిక్చర్స్ చూసి మనం మెమరైజ్ చేసుకోవచ్చు ప్రతి టాపిక్ని, చాలా అండర్స్టాండబుల్గా ఉన్నాయి. పిక్చర్స్ అయితే ఎకనామిక్స్. నాకైతే బుక్ అయితే నచ్చింది ఫ్రెండ్స్. సైన్స్ కూడా ఉన్నాయి. ఈ 4.2 బ్యాచ్ తీసుకున్న వాళ్ళకైతే ఈ బుక్ అయితే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఈ బుక్ కాస్ట్ అయితే మనకు నియర్లీ 410 రూపీస్ అయితే పడింది. ఇది ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే బుక్లోనే జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ కూడా ఉంది దీంట్లో. సో ఈ బుక్ని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ప్రతి ఒక్క బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ బుక్కే మనకు ఎందుకు ప్రిఫరెన్స్ చెప్తున్నానంటే, ఇందులో జనరల్ నాలెడ్జ్ ప్లస్ జనరల్ సైన్స్ అయితే రెండు కలిసి ఉన్నాయి. సో ఈ బుక్ని అయితే మనం రెఫర్ చేయొచ్చు. ఇంకా ఇది ప్రతి వన్ డే ఎగ్జామ్స్కి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి బుక్ అనేది చాలా ఇంపార్టెంటే, కానీ మనం ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ మీకైతే చెప్తాను. ఇప్పుడు క్రికెట్ ఆడతారు, అందులో టాస్ బాల్ అయితే ప్రతి వాళ్ళు హిట్ చేస్తారు. కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మిడిల్ పిచ్ ఇంకా ఫ్రంట్ ఫుట్లో కూడా ఆడి వెళ్ళి ఆడవచ్చు. అలానే మీరు పీవైక్యూస్ని అనలైజ్ చేసి ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు యార్కర్స్ బాల్స్ని కూడా హిట్ చేయొచ్చు. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో దిస్ బుక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఇదే క్విక్ రివ్యూ. ఈ బుక్ రివ్యూ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.